ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున నిన్ను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఇర్మియాతో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడను అని అంటున్నాడు. నీవు బాలుడను అనవద్దు అంటున్నాడు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన వాక్కును తన ప్రజలకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మోషేతో అంటున్నాడు, ఫరో యుద్ధకు పంపించేటప్పుడు, నువ్వు వెళ్ళుము, నేను నీ నోటికి తోడేయండి, నువ్వేం పలకవలసింది నేను నీకు బోధిస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన వాక్కును మనకు అనుగ్రహించి తన నోటికి బూరలుగా పాత్రలుగా మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు నేను పరిపూర్ణ సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాడేమో, అయితే దేవుడు తన వాక్కును నీకు అనుగ్రహించి తన ప్రతినిధిగా, తన యొక్క దాసునిగా నిన్ను ఎంచుకొని తన కొరకు పనిచేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడేమో. పరిపూర్ణ కాల సేవ కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే విధేయత మనం చూపి ఆయనకు లోబడవలసిన వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావో, దేవుడు నీ జీవితంలో తన మహిమ ఐశ్వర్యాన్ని కుమ్మరించి తన నోటికి బూరగా పాత్రగా వాడుకొని తన సంకల్పాన్ని నెరవేర్చుకొని అనేకులకు మేలుకరంగా దేవుడు తనకు మహిమకరంగా నిన్ను వాడుకునేవాడుగా ఉంటాడు. అలాగున మన జీవితాల్లో దేవుడు మహిమ పొందుకోవాలని కోరుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్కు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే కనుక వాక్యం మనల్ని వెలిగించేదిగా ఉంటుంది, అనేకులకు త్రోవ చూపి నడిపించేదిగా ఉంటుంది. ఎందుకనగా నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాను దేవుడు ఇశ్రాయేలుకు ప్రతినిధిగా, ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని తన యొక్క చిత్తమును, తన యొక్క ప్రణాళికనంతా కూడా ఇశ్రాయేలులకు తెలియచేయడానికి దేవుడు ఇర్మియాను తన దాసునిగా, తన ప్రవక్తగా ఎంచుకున్నాడు. ఇలాగున ఆత్మీయ జీవితంలో నిన్ను కూడా ఇర్మియాలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో. ఆయన యొక్క చిత్తమును మనం కనిపెట్టి దేవుడు తన వాక్కు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువును మనం మహిమపరిచే వారంగా ఉండాలి. అలాగనే దేవుడు మనకిచ్చిన తన దివ్య వాక్యాన్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఆయన శుభవార్తను ప్రకటించడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక.